ప్రస్తుతం అమలులో ఉన్న భారతీయ శిక్షా స్మృతి 1860, భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872, ప్రస్తుతం అమలులో ఉన్న భారతీయ శిక్షా స్మృతి 1860, భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872, భారతీయ నేర విధాన శృతి సంహిత 1973 రద్దవునున్నాయి. వాటి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023 అనే 3 కొత్త నేర చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ కొత్త చట్టాల్లోని పలు నిబంధనల రాజ్యాంగబద్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా వాటిపై న్యాయమూర్తులు, న్యాయవాదులు, నేర దర్యాప్తు సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ పౌరులు సమగ్రంగా చర్చించవలసిన అవసరం ఉందని, వెంటనే ఈ నేర న్యాయ చట్టాల అమలును నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐలాజ్ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈరోజు పత్తిపాడులో ఐలాజ్ ఆఫీసు వద్ద ఐలాజ్ శ్రేణులు ఈ నేర న్యాయ చట్టాల అమలును నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొగతా శివ, అవసరాల దేవి, పిల్లారాజు, బండారు నరసింహరావు, బత్తిన సింహాచలం, కంద నానాజీ, చిట్టుమూరి రాఘవ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ఎంత దుర్మార్గమైందో మేమందరికీ కూడా ప్రజలకి వివరించడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అటువంటి నల్ల చట్టాలని ఈ నేర న్యాయ చట్టాల పట్ల కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అదే వైఖరి అవలంబించి ఇప్పుడు వీళ్ళ మద్దతుతో ఆ యూనియన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని అమలుని నిలిపివేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడ్పడాలని, ఇటువంటి నల్ల చట్టాలని, ప్రజలకి వ్యతిరేకమైనటువంటి క్రూరమైన చట్టాలని అమలు చేస్తే ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేకపోగా మరింతగా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. అందులో భాగంగానే గత 15 రోజుల నుంచి ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఐలాజ్ దేశవ్యాప్తంగా తన నిరసనల్ని వ్యక్తం చేస్తుంది. ఈ చట్టాలని వెంటనే అమలుని నిలిపివేయాలని చెప్పి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దీని మీద న్యాయ కోవిధులు ఐలాజ్ తరఫున ఐలాజ్ ఏపీ కండక్ట్ చేస్తున్న ఈ సమావేశం హాజరైన పత్రికా మిత్రులకి, తోటి అడ్వకేట్లకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర న్యాయ చట్టాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది, అవి అమల్లోకి వస్తేనే కానీ, ప్రజల్లోకి వెళ్తేనే కానీ దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు. అయితే ఏంటంటే ఇందులో ఐపీసీలో ప్రజెంట్ దాన్ని బిఎన్ఎస్గా మార్చారు. చాలా సెక్షన్లు అందులో తీసివేసి కొన్ని సెక్షన్లు కలిపారు. 80% ఆఫ్ ద ఐపీసీ అలానే ఉంచారు. కొద్ది మార్పులు మాత్రమే చేశారు. ఇందులో ముఖ్యంగా 10 మార్పులు చేయడం జరిగింది ఐపీసీలో. జనరల్గా ఐపీసీ సెక్షన్ 53 ప్రకారం శిక్షలు ఉంటాయి, 5 రకాల శిక్షలు ఉంటాయి. డెత్ పెనాల్టీ అని, ఇంప్రిజన్మెంట్ అని, డెత్ అండ్ ఇంప్రిజన్మెంట్ అని, అలాగే ఆస్తులను జప్తు చేయడం అని, ఫైన్ అని ఉంటుంది. ఇందులో కొత్తగా కమ్యూనిటీ సర్వీస్ అనే ఒక కొత్త శిక్షని తీసుకురావడం జరిగింది. అసలు ఈ కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటో కూడా జనాలకు పూర్తిగా దీని మీద అవగాహన లేదు. అవగాహన లేని కమ్యూనిటీ సర్వీస్ని తీసుకొచ్చి దాన్ని శిక్షగా పెట్టారంటే సామాజిక సేవ చేయడం అనే దాన్ని శిక్షగా చూపిస్తున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఇందులో సామాజిక సేవ అంటే ఏంటో వాళ్ళు క్లియర్గా చెప్పలేదు. సామాజిక సేవ అంటే వీధులు ఊడ్చడం కానీ, సినిమా హాల్లో కానీ, పార్కుల్లో కానీ ఉన్న చెత్తను తీసివేయడాన్ని శిక్షగా ఇందులో చూపించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది మనుషుల మీద వేయడం వల్ల వాళ్ళ యొక్క హక్కులకి ఎంతవరకు భంగం కలుగుతుంది, వాళ్ళ స్వేచ్ఛని హరించి వేసే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శిక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి యొక్క స్వేచ్ఛకి భంగం కలిగించేగా, అలాగే రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా, రాజ్యాంగం మనల్ని పరిరక్షిస్తూ ఉంటుంది, అలాంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ప్రెసెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త బిఎన్ఎస్ చట్టంలో ఉండడం జరిగింది. అలాగే హిట్ అండ్ రన్ జనరల్గా దీన్ని 304A కింద ఐపీసీలో చూపించడం జరుగుతుంది. దీనిలో కొద్దిగా మార్పులు తీసుకొచ్చి ఎక్కువగా హ్యూజ్ ఫైన్స్ వేయడం అనేది జరుగుతుంది. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు. సామాన్యుడు దీన్ని ఎంతవరకు భరించగలరు? అలాగే ఉన్నత కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు, ధనవంతులు అయితే దీన్ని భరిస్తారు, కానీ సామాన్యులు దీన్ని ఎంతవరకు భరిస్తారు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ ఏర్పాటు చేసిన ఈ పత్రికా సమావేశానికి హాజరైన మీడియా మిత్రులకు, మన సహచర న్యాయవాది మిత్రులకు అందరికీ ఐలాజ్ తరఫున ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, గత సార్వత్రిక ఎన్నికలకి ముందు యూనియన్ గవర్నమెంట్
ఒక 3 నేర న్యాయ చట్టాలని రేపు జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకురావడానికి చట్టసభల్లో శాసనం చేసి దాని ఆర్డినెన్స్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి ఈ 3 నేర న్యాయ చట్టాలు అని చూసినట్టయితే, ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇండియన్ పెనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే 3 చట్టాల ద్వారా పోలీసులు కానీ కోర్టులు కానీ ఈ సిస్టమ్ అంతా జ్యుడిషియరీ సిస్టమ్ ఏదైతే ఉందో పోలీస్ కేసులకు సంబంధించి జ్యుడిషియరీ సిస్టమ్ పనిచేస్తూ ఉంది. యూనియన్ గవర్నమెంటు బీజేపీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు దాదాపు 146 మంది పార్లమెంటు, రాజ్యసభ, లోక్సభ సభ్యుల్ని బయటికి పంపించి ఏకపక్షంగా సొంత నిర్ణయంతో, ఏకపక్ష నిర్ణయంతో ప్రజల గొంతు నొక్కి ఒక 3 నేర న్యాయ చట్టాలని పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింపజేసుకుంది వాళ్ళు ఏకగ్రీవంగా. ఏంటి 3 నేర న్యాయ చట్టాలంటే, ఇండియన్ పెనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023, అలానే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ది భారతీయ సాక్ష్య అధినియం 2023. ఇది భారతీయకరణ పేరుతో, భారతీయకరణ చెయ్యాలి జ్యుడిషియరీ సిస్టమ్ అనే పేరుతో కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు తప్పితే ఇందులో ఎటువంటి మార్పులు కానీ చేర్పులు కానీ పెద్దగా లేవు. పాత చట్టాలని ఇండియన్ పెనల్ కోడ్ అంటున్నారు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటున్నారు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటున్నారు. కాబట్టి ఆ పేర్లు మార్చి భారతీయకరణ, సంస్కృతం పేర్లు తీసుకురావాలి. కాబట్టి ఈ భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, ఇటువంటి పేర్లు సామాన్యులకు కూడా నోరు తిరగని పరిస్థితి. అలానే